దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన కోడికలకు మీతో కూడా కలిసి ప్రభునామాన్ని ఘనపరచటానికి, దేవుని వాక్యాన్ని అందించటానికి ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చిన దేవాతి దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి స్థానిక దైవజనులు, అభిషక్తులు, ఆత్మల భారం కలిగినటువంటి దైవజనులు ఒక మంట కలిగి వైరాగ్యం కలిగి దేవుని పరిచర్యను ముందుకు నడిపిస్తున్నటువంటి అభిషక్తులైన దైవజనులు, ఆహ్వానించిన సేవకులు శాంసన్ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు ఉన్నారు, జాన్ నాక్స్ గారికి, అలాగే ఇంకా సేవకులు ఉన్నారు. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ను చూస్తున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా ప్రభునామములు శుభం తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలండి. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ అల్పుడు నీ దాసుడు మీ పక్షం నిలబడి ఉన్నాడు. నన్ను, నా తలంపులు, ఉద్దేశాలు మరుగుపరచండి. మరుగైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ లైవ్ను ఎంతమంది చూస్తూ ఉన్నారో అయ్యా తండ్రి, వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి. మానవుని స్వరము మరుగు చేయబడాలి. మీ స్వరం మాత్రమే ఈ రాత్రి వినబడాలయ్యా. మానవుడు కనుమరుగవ్వాలి, మీరు మాత్రమే ఈ స్థలములో కనబడాలి తండ్రి. మీ ఆత్మ కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి అల్పుడైన దాసుని మీరు వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఈరోజు అంశం ఏంటంటే, మన చూపు ఎటువైపు ఉంది? మన చూపు ఎటువైపు? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రికను వ్రాస్తూ ఈ లోకములో మానవుని సులువుగా చిక్కులు పెట్టేవి ఉన్నాయి. పాపం, అవిధేయత, దోషం, దుర్మార్గత, మోసం, ఇలాగా ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాట జ్ఞాపకం చేశాడు. పిల్లరా, చాలా అద్భుతకరమైనటువంటి విషయం ఇది. చూడండి, ఎవరి వైపు చూడాలి మనం? ఎవరి వైపు అండి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. పరలోక సంబంధమైన వాటి వైపు చూడాలి. బైబిల్ అంటాడు, చూడండి, పైనున్న వాటి యందే మనసుంచుడి, కానీ భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, వ్యర్థమైనవి, పిల్లరా నిష్ప్రయోజనమైనవి వాటి యందు మీరు మనసు ఉంచొద్దని జ్ఞాపకం చేస్తాడు.
కాబట్టి ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన చూపు దేవుని మీద ఉందా, ప్రభువు మీద ఉందా, లేక దేని మీద ఉంది? చూడండి, బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి వేళలో. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, ఆదికాండం మనకి పరిచయిస్తమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, చూడండి, వివేకమిచ్చు రమ్యమైనదియు అని చూసినప్పుడు తీసుకొని, చాలండి. చూడండి, అవ్వ ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు మనకు తెలుసు. దేవుడు ఒక శ్రేష్టమైన వనాన్ని, ఏదేను వనాన్ని ఇచ్చి, ఇందులో శ్రేష్ఠ ఫలాలు, మీరు చక్కగా ఫలాలన్నీ తినొచ్చు నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా. కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాలు మాత్రం మీరు తినొద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదరన్నాడు. అంటే చనిపోతారని చెప్పాడు దేవాతి దేవుడు. అయితే వాక్యాన్ని మనం చూస్తే పిల్లరా, బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్న అక్కడ చూడండి, భూజంతువులో సర్పము యుక్తి అలాగే కుయుక్తి కలిగినటువంటిది. బైబిల్ గ్రంథం మనం చూస్తే ఈ సర్పము చూడండి, దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే అక్కడ సర్పాన్ని వాడుకున్నాడు. స్త్రీని చూడండి, అక్కడ భార్యాభర్తలు ఒక కుటుంబ వ్యవస్థ నాశనమైపోవటానికి, పాడైపోవటానికి, పతనమైపోవటానికి, దేవుని ఆజ్ఞను మీరటానికి, దేవుని సన్నిధి నుండి, సహవాసం నుండి పిల్లరా నెట్టివేయబడటానికి, చూడండి, ఆత్మీయతను పరిశుద్ధతను కోల్పోయేటట్టు చేయటానికి దుష్టుడు ప్రేరేపించి పిల్లరా ఆ పండు తినొద్దంటే ఆ పండు చూడటానికి అలాగే తీసుకొని తినటానికి పిల్లరా సాతాను ప్రేరేపించాడు. అయితే జరిగిన పరిస్థితి ఏంటంటే చూడండి, ఆమె తింటమే కాదు, అలాగే తన యజమాని భర్త అయినటువంటి ఆదాము కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు చెప్పాడు తినొద్దని. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినట్లు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూడండి, అవ్వచూపు దేని మీద ఉందయ్యా అంటే, దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడో, ఏ పండు అయితే తీసుకోవద్దన్నాడో, ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండు అనగా మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్ష ఫలాన్ని పిల్లలు చూసింది. చూడంగానే ఆకర్షణ అన్నమాట. అర్థమైందండి? ఆకర్షించబడి దుష్టుడు ఒక పక్కన సర్పరూపంలో ప్రేరేపిస్తూ పిల్లల తినకూడని పండు తినడానికి ప్రేరేపించారు. ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే చూడండి, వారు తీసుకొని తినటం ద్వారా పిల్లరా ఏం చేశారంటే పాపం చేశారు. అర్థమైందండి? ఆలోచన చేస్తే చూడండి, దేవుని వాక్యములు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దేవుడు చెప్పిన మాటను మీరారు. ఈనాడు కూడా చాలామంది చూపులు పిల్లరా చూడండి, ఆలోచన చేస్తే దేవుడు ఏదైతే చేయొద్దంటాడో, దేవుడు ఏదైతే తినొద్దంటాడో, దేవుడు ఏదైతే చేయొద్దంటాడో, దేవుడు దేని వైపు అయితే నీ కన్నులు వండుకూడదంటాడో, వాటిని ఆశించకూడదంటాడో, వాటిని కోరుకోవద్దంటాడో, వాటిని చూడొద్దంటాడో, వాటిని చేయొద్దంటాడో, ఈనాడు మనుషులు పిల్లరా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే మనుషుని వాడుకుంటూ ఏం చేస్తున్నాడంటే ఈ చూపును పరిశుద్ధమైన వాటి వైపు ఉండవలసిన ఈ చూపును, దేవుని వైపు ఉండవలసిన చూపును, పరసంబంధమైన వాటి వైపు చూడవలసిన ఈ చూపును, దేవుని కార్యాల వైపు చూడవలసిన ఈ చూపును ఏం చేస్తున్నాడంటే పాపం వైపు చూసేటట్టుగా పిల్లరా చూడండి ప్రేరేపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న మన జీవితంలో, నీ జీవితంలో నీ చూపు దేని మీద ఉంది? ఆకర్షించే వాటి వైపా, నీ జీవితాన్ని పాడు చేసే వాటి వైపా, పతనం చేసే వాటి వైపా, దేవుని సన్నిధి నుండి సహవాసం నుండి దూరం చేసే వాటి వైపా మన చూపు ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయాలి. బైబిల్ అంటాడు,
నీవు చూచేటప్పుడు నీ కన్నులు సరిగాను ఎలా ఉండాలంట? చాలామంది అంటారు, ఏమండి కళ్ళు ఇచ్చింది దేనికి? హలో పాస్టర్ గారండి, మొన్న కావండి, కళ్ళు ఇచ్చింది దేనికండి? చూడటానికే కదా. కళ్ళు ఇచ్చింది చూడటానికంటే దేని పడితే చూడకూడదు. అదేనండి, ఈనాడు దైవ దర్శనాన్ని చూడవలసిన వారు దూరదర్శనాన్ని చూస్తున్నారు. దేవుని కార్యాలు, దేవుని మహిమను చూడవలసిన వారు లోక సంబంధమైన వాటిని చూస్తున్నారు. చూడండి పిల్లల, దేవుని కార్యాలను చూడండి, వాక్యాన్ని చూడండి పిల్లల, చూడవలసిన వారు చూడండి వ్యర్థమైన వాటిని చూస్తున్నారు. లేరా? బైబిల్ గ్రంథాలు అంటాడు, మీరు చదువుకుంటే పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు అక్కడ, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నుల గలవారు. ఎలాంటి వారంటండి చెప్పాలి? పాపము మానలేని కన్నులు. ఈ కన్నులు ఎలా ఉంటాయి అంటే చూడండి పిల్లరా, అందుకనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు, అవ్వ ఆదాములు వారు చూసి అవ్వే మేను. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే బాణిలో వస్తారండి, చక్కని పదార్థాలు ఇంట్లో తయారు చేస్తారు. మహాతాళులు మీ అందరికి వందనాలు. అదేంటండి, మీరు టేస్ట్ చూడకుండా పురుషులకి ఎప్పుడు బెటరు. అవునా కాదా? ఒప్పుకోరేంటి? ఎస్. ఆ పదార్థాలు రుచిగా ఉన్నాయో లేవో అప్పుడు నుండి, అక్కడ నుండి, అర్థమైందండి, అవ్వమ్మ దగ్గర నుండి ఇప్పుడు వరకు అదే పద్ధతి. మేము చూడకపోతే మీకు ఎడ తెలిసిద్దండి? కాస్తంత ఉప్పు ఎక్కువేస్తే ఊరుకుంటారా పాస్టర్ గారు అని మొన్న ఏమంటుంది. మంచిదే, కానీ పిల్లలు ఆలోచన చేస్తే చూడండి, అదే బాణి అక్కడ ప్రారంభమైంది, ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకని రాత్రి వాక్కు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అవ్వ ఆదాములు చూడండి చూడరాని చూసి వాటిని తీసుకొని పిల్లరా తినడం ద్వారా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. ఆమేన్. ఏం కోల్పోయారు? ఆత్మీయతను కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, చూడండి దేవుని సన్నిధిని కోల్పోయారు, దేవుని వాక్యాన్ని చూస్తే దైవ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. పాపము వలన ఏమొచ్చిందయ్యా అంటే మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి చూడవలసిన వాటిని చూడు. అర్థందండి. చూడండి కొంతమంది అంటారు పచ్చకామలోడికి అంతా ఎలా ఉండదంట, పచ్చగానే ఉంటుంది. నాకు ఓ సంబంధం విషయం అడిగితే ఒక సిస్టర్ గారు అంటది, అయ్యా మంచి అమ్మాయి కావాలి, ప్రార్థనా పుర్రాలు కావాలి, జడ ఇక్కడికి ఉండాలి, ఎక్కడికంట ఇక్కడికి ఉండాలి, అందంగా ఉండాలి, మంచి ప్రార్థనా పుర్రాలుగా ఉండాలి, జడం ఇక్కడికి ఉండాలి, కాస్తంత ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఇంకోటి ఒక్కతే ఆడపిల్ల అయితే ఇంకా బాగుంటుంది. ఏంటంటండి చెప్పాలి, వాళ్ళ మనస్సు వాళ్ళ చూపులు దేని మీద ఉంటుంది? ఒక్కతైతే అంటే వెనకమాల ఎవరు లేకపోతే ఆస్తంతా. ఇలాంటి ఆలోచన, ఆ మనస్తత్వం పిల్లరా ఉండకూడదు. ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే మన మనస్సు చూడండి పిల్లరా, మనస్సులో ప్రేరేపించిన దాన్ని బట్టి, మన మనస్సులో ఆలోచన ప్రారంభమైన దాన్ని బట్టి ఏదైతే చేయమంటుందో ఆ ప్రక్రియను, ఆ పనిని మనం చేస్తాం. చూడండి అందుకని రాత్రి వేళ మీకు జ్ఞాపకం చేయాలి, పాపము మానలేని కన్నులు కలిగినటువంటి వారు ఉన్నారు. చూడండి పాపం వైపు చూసేవారు లేరా? చూడండి ఆలోచన చేస్తే పాపం మానలేని కన్నులు, వీరి కన్నులు ఏటువైపు ఉంటాయి అంటే పాపం వైపు, అందమైన వాటి వైపు. బైబిల్ అంటాడు అందం మోసకరము. చెప్పాలి, బైబిల్ అంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే.
అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అంటాడు. కనుక ఈ రాత్రి వేళ ప్రభువైన దేవుని బిడ్డలారా, పాపము మానలేని కన్నులు కలిగినటువంటి వారు ఉన్నారు. చూడండి, మన కన్నులు పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి. కన్నులు కూడా ఏముండాలి చెప్పాలి? పరిశుద్ధమైన వాటిని చూడాలి. అందుకని బైబిల్ అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చెప్పాలి చూడలేదు. యవన బిడ్డలు ఉన్నారు, యవనస్తులే కాదు నడిప్రాయ దశలో వాళ్ళు ఉన్నారు. పిల్లరా, బాలురు ఉన్నారు, ఇక్కడ వృద్ధాప్యులు ఉన్నారు. మొన్న ఒక ప్రాంతానికి నేను వాక్యం చెబుతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఇంతున్నాడు వాడు, చక్కగా ఫోన్ పాటలు పెట్టుకొని ఎగురుకుంటా వెళుతున్నాడు. ఏంట్రా అని ఆలోచన చేస్తే, నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. అది ఎంత వయసు ఆలోచన చేస్తే, ఈనాడు బాలురు యవన బిడ్డలు చెడిపోతున్నారు. ప్రేమ పాపము చూడండి ప్రేరేపిస్తుంది, దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని, పతనం చేయాలని, పాడు చేయాలని, దేవునిని దూరం చేయాలని ఆకర్షించే వాటి వైపు చూపిస్తూ చూడండి పిల్లరా, మనిషిని నాశనకరమైన రీతిలో చూడండి పాతాళానికి నడిపిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు పాపాన్ని విడిచిపెట్టాం, ఒకప్పుడు పిల్లల వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాం, ఒకప్పుడు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాం. మరలా మన కన్నులు వాటి వైపు పరిగెడుతున్నాయా? అందుకనే బైబిల్ అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటైనను ప్రేమించొద్దు, వాటిని చూడొద్దు, వాటి వైపు పరుగులెత్తద్దు. బైబిల్ గ్రంథంలో ఉంది ఒక మాట ఉంది, ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి. ఏం చేసిందండి ఆమె చెప్పాలి? దేవాతు దేవుడి జ్ఞాపకం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం కలుగు చేయబోతున్నాను కాబట్టి, ఆ భయంకరమైన ప్రజలు చేసిన పాపాన్ని బట్టి ఆ పట్టణాన్ని అగ్నిగంధకములతో కాల్చివేయబోతున్నాను. లోతు, నీవు నీ కుటుంబము బయటకు రండి అని దేవుడు తీసుకొచ్చి, దేవుని దూతను పంపించి ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. మీరు వెనక్కు చూడొద్దు, నేను చూపించే పర్వతానికి వెళ్ళమన్నాడు. లోతు గారు ఏం చేశాడంటే, అలా కాదు ప్రభువా అంటే, ఎలా కాదు అని నువ్వు చెప్పినట్టు నేను చేయను అన్నట్టుగా. అదేందండి, ఇప్పుడు దేవుని చెప్పినట్టు చేసే పని లేదు. చూడండి, మనం దేవునికే సలహాలు ఇచ్చేంత ఇదిగా ఎత్తుకెదిగిపోయారనమాట ప్రజలు. అలా కాదు ప్రభువా. మరి ఎలాగో ఆ వచనాలు మీరు ఆది కాండంలో ఉంటుంది పుల్లరా, 19వ అధ్యాయం మీరు చదువుకుంటే కింద వచనాల్లో, అలాగూ కాదు ప్రభువా, నీ కటాక్షం ఉంటే నీ దాసుని ప్రాణం దక్కించబడుతుంది అంటూ ఆలోచన చేశాడు. దేవాతి దేవుడు కూడా ఒక మాట అంటాడు, నువ్వు అక్కడికి చేరు వరకు నేను కూడా ఏమీ చేయనంటాడు. అయితే మీరు మాత్రం వెళుతున్నారు, వెళ్ళండి. చిన్న గ్రామాన్ని చూశాడు, సోయరు అనేటువంటి. అయితే మానవుని ఆలోచన చూడండి, దేవుడు చెప్పింది వేరు, మనిషి ఆలోచన, మనిషి తలంపులు, మానవుని ఉద్దేశాలు, పిల్లరా మానవుని కన్నులు చూడండి పిల్లరా ఎలా ఉంది అంటే, వారి ఇష్టాన్ని బట్టే జరిగిస్తున్నాయి. అందుకనే వాక్యం మనం చూస్తే వెనక్కు తిరిగి చూడొద్దు అన్నాడు. కానీ లోతు భార్య సూపంతా ఎక్కడ ఉంది చెప్పరేంటమ్మా? లోకం వైపు. అర్థమైందా? లోకం వైపు. అబ్బా, అందమైన ఇల్లు, సౌందర్యమైన ఇల్లు. అర్థమైందండి? స్త్రీలకు దేని మీద ఉంటుంది? బైబిల్ గ్రంథాలు అంటాడు. ఏమంటాడంటే చూడండి, మీరు చదువుకుంటే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం అంటాడు. అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే ఒకసారి చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని ఏందంటండి చూడండి 32వ వచనం అంటాడు, మీకేది అవసరమో ప్రభువుకు తెలియను అంటాడు. 33వ వచనంలో ఏమంటాడంటే, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని
వెదకండి అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ప్రియుల దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకం వైపు, లోకంలో ఏముండి, లోకంలో పిల్లల కొంతమంది తిండి వైపు, శిష్యుల మనసు కూడా, శిష్యుల ఆలోచన కూడా, వాళ్ళు వారి దృష్టి కూడా దేని మీద ఉంది తెలుసా? బైబిల్ మీద చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనంలో, బోధకుడా భోజనం అయ్యా. దేని కోరుకుంటున్నారండి చెప్పాలి. 4వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 4:31. బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనగా. చాలండి, ఈ వీరి చూపంతా దేని మీద ఉంది? హలో, తిండి మీద. అర్థమైందండి? ఈ చూపు, దేవుని ఆలోచన వేరు, ప్రభు ఆలోచన వేరు. చూడండి, ప్రభు అన్నాడు, అబ్బాయి నాకు వేరే ఆహారం ఉందయ్యా అని చెప్పాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరైనా యేసు ప్రభు వారికి ఆహారం పట్టుకొని వస్తారేమో, తీసుకొని వస్తారేమో, బాక్సో లేకపోతే క్యారేజో అని మనసులో ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటియే నాకు ఆహారము పానీయం అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే శిష్యుల మనసు దేని మీద ఉందండి చెప్పాలి? అక్కడ ఉన్న ప్రజల మనసు దేని మీద ఉంది? భోజనాలంటే చెప్పరేంటండి, కొన్ని తినకూడని ప్రాంతాలకు కూడా వెళ్ళి తినేవాళ్ళు ఉన్నారు ఈనాడు. భోజనం ప్రార్థన చేసుకొని తినేయమన్నాడు కదండి అని. అమ్మ మీరు చాలా మంచివాళ్ళు. చూడండి, దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తారు. నీ చూపు దేని మీద ఉంది? లోతు భార్య చూపు లోకం మీద ఉంది. పిల్లల అవ్వమ్మ చూపు పండు మీద ఉంది. చూడండి, శిష్యుల చూపు తిండి మీద ఉంది. దేని మీద ఉందండి చెప్పాలి? బోధకుడా భోజనము. దేనికోసం ఆలోచన చేస్తున్నారు? భోజనాన్ని గురించి. అందుకని అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకొద్దుమా అని చింతంట మనిషికి. లేరండి, రేపేంటి ప్లానింగ్, ఈరోజు ఏంటి, సాయంకాలం ఏంటి? ఒక పూట కూటి కోసం చెప్పాలి. ఇంకో విషయం చెప్పమంటారా? దేవుని పని కంటే తిండే కావాలి కొంతమందికి. అర్థమైందండి? దేవుని కంటే. అందుకనే అన్నాడు ఇందాక దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు, వారి కడిపే వారికి ఏంటండి, మనం కైలాసం అంటాం దేవుడు వారికి. బైబిల్లో రాయబడింది, పిలిపిలకు రాసిన పత్రికలో. అవును కదా? నాశనమే వారి అంతమో, వారి కడిపే వారికి దేవుడు. చక్కగా తినేస్తే చాలు, తినకూడని తింటూ, త్రాగకూడని త్రాగుతూ. చూడండి, మనస్సు ఆలోచన, మనస్సులో ఏదైతే ప్రారంభమైందో అది చేయొద్దని దుష్టుడు ఏం చేస్తాడంటే అవి చేయమని చెబుతాడు. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని వైపు ఉంది ఆలోచన చేయాలి. దేవుని చిత్తం వైపు ప్రభు ఆలోచన ఉంది. పరసంబంధమైన వాటి గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ఆయన చూపంతా దానివైపు ఉంటే, ఈ శిష్యులు చూపు దేని మీద ఉందంటే చెప్పాలి, భోజనం మీద ఉంది. బైబిల్ గ్రంథంలో కానానే యాత్ర గురించి దైవజనులు ఇందాక ప్రార్థనలో చెబుతున్నప్పుడు నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే 16వ అధ్యాయం 2-3 వచనాలు మీరు చదువుకుంటే, అరణ్యములో మోషే అహరోను మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతిలో ఎలా చావకపోతేమే. మోషే, నువ్వు మమ్మల్ని అక్కడ చావలేదని ఇక్కడ తీసుకొచ్చావయ్యా. ఏం చేస్తున్నారు? సనుగులు గొనుగులు. వీళ్ళ చూపు దేని మీద ఉంది? మాంసం మీద. చెప్పండి, దేని మీద అంట? మంచోడి బుద్ధ ఎక్కడ బయటపడిద్దంట? సామెతలు వచ్చు కదండి.
ఆలోచన చేస్తే వీళ్ళు ప్రయాణం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని నడిపింపు ఏంటి, ఆత్మ నడిపింపు ద్వారా వారు కానానుకు వెళ్ళాలి, కానానుకు చేరాలి, పిల్లరా ఆ ప్రాంతాన్ని ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు వారికి ఇస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి వీరేం చేశారయ్య అంటే ప్రయాణమే వెళుతూ ఏ కాడకి అసలు ఒక మాటలో చెప్పాలంటే దేవుని చిత్తం మీద లేదు, దైవ ఆలోచన లేదు, ఏం తిందామా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అక్కడే బాగుంది. ఇప్పుడు కొంతమంది దేవుని వైపు తిరిగి రక్షణ పొంది మార్పు చెంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఏం కట్టుబాట్లండి, తినకూడొద్దు అంటున్నారు, తాగొద్దు అంటున్నారు. ఒకప్పుడే బాగుంది, అప్పుడే బాగుంది, ఏది తిన్నా ఏది తాగినా అప్పుడే బాగుందా. ఆ టైప్ ఆఫ్ ఈనాడు విశ్వాసులు కూడా పిల్లరా ఉంటున్నారు. అందుకని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు, వీరి చూపు మాంసం. అందుకనే ఈరోజు సాయంకాలం ఏమనంటాడే, సాయంకాలమున నేను మీకు ఆహారం ఇస్తాను, ఆకాశము నుండి పూరేళ్ళు మీకు ఇప్పిస్తాను. అంతేకాదు ఆకాశము నుండి మన్నాను అనగా మంచును కురిపించి మన్నాను కురిపిస్తాను, మీరు 40 సంవత్సరాలు దానిని తింటారు అని దేవుడు జ్ఞాపకం ఆ వచనాలు ఉంటుందండి జ్ఞాపకం చేశాడు. అయితే వీళ్ళు చూపు ఏంటంటే మాంసం మీద. దేని మీద అంట? ఈరోజు దేని మీద ఉంది నీ చూపు? ప్రియమైన దేని మీద ఆలోచన చేస్తే చూడండి, మన చూపు దేని మీద ఉంది? తిండి మీద, పండ్ల మీద, భోజనాల మీద. ప్రియమైన దేని మీద బైబిల్ గ్రంథంలో కొందరు. అందుకనే భక్తుడు అంటాడు, ఏమంటాడంటే 119వ సంకీర్తన 37వ చరణంలో ఒక మాట అంటాడు, వ్యర్థమైన వాటి వైపు చూడకుండా నా కన్నులు త్రిప్పివయ్యాయా అంటాడు. దేని చూడకుండా చెప్పాలి? ఈ కన్నులకి ఏముండాలి తెలుసా అమ్మా? కన్నులకు ఒక నిబంధన చేసుకోవాలి. అందుకని ఏమంటాడు పిల్లరా, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నేను నా కన్నుతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చెప్పాలి. తీసిన వాళ్ళు చదువుతారు అనుకుంటున్నా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో. చూడండి పిల్లల, కన్నులతో నిబంధన. వ్యర్థమైన వాటిని చూడకుండా, లోకమును చూడకుండా, పాపమును చూడకుండా, పిల్లల భ్రమపరిచే వాటిని చూడకుండా, మోసపరిచే వాటిని చూడకుండా, సులువుగా చిక్కులు పెట్టే వాటి వైపు చూడకుండా మన చూపి దేని మీద ఉండాలంటే దేవుని వైపు ఉండాలి. ఆమేన్. పరలోక సంబంధమైన వాటి వైపు ఉండాలి. ఆమేన్. పిల్లరా చూడండి, వాక్యాన్ని బట్టి చూస్తే వ్యర్థమైన వాటిని చూస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఈనాడు లేకపోలేదు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, వాక్యం మనం చూస్తే యోబులాగా మనం ఒక నిబంధన చేసుకోవాలి. ఏ నిబంధన అండి? యవనస్తులు ఈనాడు చాలా జాగ్రత్త. యవన పిల్లలు ఉన్నారు, స్త్రీలైన పురుషులైన యవన బిడ్డలారా జాగ్రత్త. నేను ఆకర్షించే వాటి వైపు చూడొద్దు. మన మధ్య దీని పేరేం పేరంటే క్రోసూరు అవతల దొడ్లేరు ఏదో ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళితే వాకింగ్ చెప్పడానికి నీళ్ళ ట్యాంకీ మీద ఎక్కాడు ఒక యవనస్తుడు. ఆడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అంటే 17 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాలండి. అందరూ గుమ్ముగూడారు. బాయ్ ఎందుకురా నువ్వు పైకి ఎక్కావు, దిగయ్యా, అన్నుంచి పడితే జారినా పడిపోతారో చచ్చిపోతావు, దిగయ్యా అంటే లేదు లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నేను చూశాను, ఆ అమ్మాయిని నాకు మాట్లాడండి, లేదంటే నేను చచ్చిపోతా ఎక్కడి నుంచి. ఒరే బాబు కిందకి దిగిరా మాట్లాడదాం అని తల్లిదండ్రులు అంటున్నారు, అక్కడున్న పెద్దలు అంటున్నారు. పిల్లరా చూడండి, యవనస్తులు ఈనాడు వారి చూపు ఎలా ఉందో ఆలోచన చేయాలి. జరిగిన పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న వయసు చూడండి, దేని వైపు ఉంది? యవనస్తులైనటువంటి బిడ్డలు పాపం వైపు,
ఆకర్షించేవాటు. చూడండి పిల్లరా, అందుకని బైబిల్ అంటాడు, ఏమంటాడంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే చెప్పాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేస్తాడు, నేను మీతో చెప్పినదేమనగా ఓ స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయనంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఒక స్త్రీని లేక పురుషుని కానీ, అర్థమైందండి పిల్లరా, ఈ ఆలోచన ఎందుకు ప్రభు జ్ఞాపకం చేశాడంటే చూడండి అక్కడ తెలియజేస్తున్నాడు. మోహపు చూపు, ఏ చూపు అంట చెప్పాలి, చెప్పరు ఏంటంటే ఏ చూపు? మోహపు చూపు. యవన స్త్రీలు, యవన పురుషులు ఈనాడు పాడైపోతున్నారు, జీవితాలు పతనమైపోతున్నాయి. శాంసన్ కూడా, బైబిల్లో ఉన్న శాంసన్ గారండి, అర్థమైందా? ఫిలిష్తీయుల కుమార్తెను చూసి ఆమె అందమైంది, ఆకర్షణీయమైంది, నాకు నచ్చింది, ఆమెనే చేసుకుంటాను, ఆమెనే తీసుకురండి అన్నాడు. ఒరే బాబు, ఆ సున్నతి లేని వాళ్ళు మనకి ఎందుకురా? శత్రువులు, దేవునికి వ్యతిరేకులు వాళ్ళు, సున్నతి లేని వాళ్ళు, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాళ్ళు, పరిశుద్ధమైన జీవితం లేదు, నిష్ట లేదు. మన సజ్జలలో ఒక అమ్మాయిని, నీకు నచ్చిన అమ్మాయిని వివాహం చేస్తావు నీకు అంటే కాదు, కూడదు, ఆమె నాకు ఇష్టమైంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది, మీరు చదువుకోండి. తీసుకొచ్చి చేసిందాక ఊపిరాడినిలా, అదేందండి. లేదంటే ఇప్పుడు తల్లిదండ్రులకు బెదిరింపులు, అర్థమైందా? జాగ్రత్త సుమా, జాగ్రత్త, యవనస్తులారా, నీ జీవితం పాడైపోతుంది. జాగ్రత్త యవన పిల్లలారా, చూడండి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. యవన స్త్రీలారా, యవన పురుషులారా, నీ బ్రతుకును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు ఒక ఆశీర్వాదకరమైన రీతిలో నువ్వు ఎదిగినప్పుడు, నీ వివాహ వయసు వచ్చినప్పుడు, నీ పెళ్ళిడు వచ్చినప్పుడు ఒక మంచి వధువును చూసి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అప్పగించుకోండి. తల్లిదండ్రులకు లోబడండి, దైవ భయం కలిగి ఉండండి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడండి. ఆమేన్. మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది అమ్మాయి బాగాలేదంటే నీ కళ్ళతో కాదు నా కళ్ళు పెట్టి చూడంటారు. ఏంటంట? ఏ కళ్ళు? జాగ్రత్త సుమా. శాంసన్ జీవితం బైబిల్ గ్రంథంలో చూడండి పతనావస్థితికి వెళ్ళిపోయింది. సున్నతి లేని ఫిలిష్తీయుల కుమార్తెను చూసి ఇష్టపడి ఎట్టగాలకు ఇక ఏదో ఒకటి అంటారుగా, సస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ నీళ్ళ ట్యాంక్ మీద ఎక్కునలాగా, అర్థమైందండి. అయ్యా రే ఒక్కడివే అమ్మా, నువ్వు ఒక్కదానివేనే అని తల్లిదండ్రులు బతిలాడు ఏదో దారి తీసుకొచ్చి ఏం చేస్తారు? ఎట్టకేలకి ఈనాడు రక్షణ లేనివాళ్ళు, మార్పు లేనివాళ్ళు, బాప్తిసం పొందినవాళ్ళు, పిల్లరా రకరకాల ప్రయత్నాలు. అలాగే రక్షించబడిన బిడ్డలు కూడా ఈనాడు చెడిపోతున్నారు. జాగ్రత్త. నిన్ను ఆకర్షించే దాని వైపు నువ్వు చూడొద్దు. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ బ్రతుకును నాశనం చేసుకోవద్దు. దేవుని చిత్తం ఏమైందో, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏమైందో పిల్లల కనిపెట్టి ప్రార్థన చేసి అడుగులు ముందుకు వేస్తే మన జీవితాలు బాగుంటాయి. ఆమేన్. బ్రతుకులు బాగుంటాయి. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆమేన్. దీవెనకరంగా మార్చబడతాం. చూడండి దేవుడు కోరుకున్న రీతిలో ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లేదంటే పతనావస్థితిలో వెళ్ళిపోతాం. ఒక స్త్రీని మోహపు చూస్తేనే వ్యభిచారం చేయ అవసరంలా, అర్థమైందండి. చాలా బాగుంది, చాలా బాగున్నాడు అనేటువంటి ఆలోచన, వ్యర్థమైన ఆలోచన, పాపపు ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో పాపం చేసినట్టు. కాబట్టి పాపము మానలేని కన్నులు కలిగిన వారు ఉన్నారు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అలాంటి కన్నులు ఉంటే ఈ రాత్రి ఏం చేయాలి తెలుసా? చెప్పాలి. ఏం చేయాలండి? తీసేసుకోవాలి. దేవుని రాజ్యానికి, దేవుని కార్యాలకి, పరిశుద్ధమైన కార్యాలకి ఆటంకంగా, అభ్యంతరంగా మన కన్ను, కాలు ఏదైనా, అర్థమైందండి, అభ్యంతర పరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? చెప్పాలి, తీసివేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా
చూడండి, పాపము మానలేని కనులు. శాంసను జీవితం మనకు తెలుసు. ఆ ఫిలిష్తీయుల కుమార్తెను చేసుకొని ఆఖరికి ఆ ఫిలిష్తీయుల చేతిలోనే ఏమైపోయాడండి? ఆత్మీయ బలమును కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, భక్తిని కోల్పోయాడు, బలమును కోల్పోయాడు. ఆఖరిలో దేవుణ్ణి అడిగి మరలా పొందుకున్నాడు. కానీ అయితే పిల్లరా, విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తేరగలి విసిరే పరిస్థితి వచ్చింది. జాగ్రత్త, ఆ స్థితి నువ్వు తెచ్చుకోవద్దు. దెలీలా జీవితంలో పడిపోయి, చెప్పండి ఎక్కడ పడుకున్నాడంట? వాక్యం తెలిసిన వాళ్ళు ఒక మాట చెబుతారా? పాస్టర్ గారు పర్లేదు. తొడ మీద చక్కగా లాలం చేస్తూ, అసలు నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు వెనకున్న రహస్యం ఏంటో, ఈ జులపాలేంటో, అసలు ఏంటి, అసలు లాలం చేస్తూ జ్వాలపాడినట్టుగా పాడుతూ తొడ మీద చక్కగా అయ్యగారు నిద్రపోతున్నాడు. జాగ్రత్త, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా తీర్పు రోజు నిన్ను లెక్క. ఏం చేస్తాడంట? అడుగుతాడు. చెయ్యి. అదేందండి, ఇంకో మాటలో చెప్పాలంటే దైవ భయము లేని వాళ్ళు ఈ పనులు చేస్తారు. దైవ భయం లేని వారు దేవుడు చూస్తలేదే, ఏముందులే అని ఆలోచన చేసేవారు, ఆ వారి మనస్సు ప్రేరేపించబడితే దుష్టుని చేతులు చిక్కబడి. ఇంకో విషయం చెప్పమంటారు, ప్రభువుని సైతమే, ప్రభు అంతటి వాణ్ణి పుల్లరా సాతాను ఏం చేశాడు తెలుసా? శోధించి ఏం చేశాడండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదివితే మీకు అక్కడ అర్థమవుద్ది. మరలా అపవాది ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఒక్క మాట ఏం చేశాడంటే, చూపి అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేశాడండి? ఎత్తైన పర్వతం మీదకి ప్రభువుని శోధిస్తూ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన. అవును కదా పులరా, ప్రార్థనలు భక్తిభావాలతో, దేవుని భయముతో, కన్నీళ్లతో, ఆత్మల కొరకు భారం కలిగి ప్రభువు ముందుకు నడుస్తున్న సందర్భంలో దుష్టుడు సాతాను ఏం చేశాడంటే, ప్రభువుని సైతమే చెప్పాలి శోధించాడు. శోధిస్తూ ఎత్తైన పర్వతం మీదకు తోడుకొని తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి లోక రాజ్యాలన్నింటినీ ఒక్క క్షణంలో అలా చూపించేసి, ఇప్పుడు మనకు కూడా చూపిస్తున్నాడు. మన ముందు ఏముంది చెప్పండి? సెల్లు. అవునా కదా? ఎక్కడెక్కడ జరిగేవన్నీ. ఇప్పుడు ఇదివరకు మేము చిన్నతనంలో రత్తయ్య గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఏది? టీవీకి. మా నాన్నగారు కొడితే ఒకసారి ఇక టీవీ బంద్. అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోకి పెద్ద పెద్ద టీవీలు ఇంతకన్నా పెద్దవి వచ్చినాయి. లేనోళ్ళు లేరా అమ్మా? చెప్పాలి. ఇప్పుడు అందులో కాదు, ఫోన్లోనే వచ్చినాయి. అంటే చూడకూడని చూస్తున్నారు. ఆలోచన చేసే ప్రభువుని సైతం పులారా ఏం చేపిస్తున్నాడంటే, దుష్టుడు ఆ ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నిటిని చూపించి, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు, అలాగ ఆఫర్ వచ్చిందనుకోండి మనకి, అబ్బా అలాంటి ఆఫర్ వచ్చిందనుకోండి, వడ్డేశ్వరంలో 1 ఎకరం మీకు ఇచ్చేస్తాను, 1 అరెకరం మీకు రాసి ఇచ్చేస్తాం, మంచి బిల్డింగు, ఆ పక్కన నా స్థలం
పొలం, బ్యాంకులో ఉన్న డబ్బు, అర్థమైందా, వెండి బంగారం ఇవన్నీ మీకు ఇచ్చేస్తాను, చేయకూడని చెయ్యండి, చూడకూడని చూడండి, అర్థమైందా, నడవకూడని రీతిలో నడవండి అని ఆఫర్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? చెప్పరేంటండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినమని బైబిల్లో జ్ఞాపకం చేశాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఉన్నవన్నీ పొందుకోవడానికి. అవన్నీ మనకైతే తర్వాత సంగతి. నీ భక్తి ఏమైపోద్దో, నీ జీవితం ఏమైపోద్దో ఆలోచన చేయాలి. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ప్రభు అన్నాడు, సాతాను గద్దించాడు, సాతానా నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధింపవలదు అని దేవుని వాక్యంలో రాయబడి లేదా? ఎందుకు శోధిస్తున్నావు, వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. లోబడ్డాడా? లొంగిపోయాడా? చెప్పాలి పిల్లరా, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. చూడండి, సాతాను భ్రమపరిస్తే పిల్లల ఆలోచన చెప్తే, లోకరాజ్యం అని చూపిస్తే వాటికి లొంగలేదు, లోబడలేదు. ఈనాడు డబ్బు కోసం, ధనం కోసం లొంగిపోతున్నారు. ఎవరికి? సాతానికి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, సాతానుడు ఏం చేస్తున్నాడు? సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాడు. వాటిలో పడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. నీ ఆత్మీయతను నువ్వు కోల్పోవద్దు, నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోవద్దు, నీ భక్తి జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు, నీకు దేవుడిచ్చిన యథార్థతను, నీతిని కోల్పోవద్దు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దైవ చిత్తాన్ని నువ్వు కోల్పోవద్దు. పాపంలో పడిపోయి దైవ భయం లేకుండా జీవించొద్దు. జాగ్రత్త. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మిక్కిలి ఆఫర్ అనుకుంటున్నావేమో, జాగ్రత్త. యేసుప్రభు అలాగా లొంగిపోలేదు, వంగిపోలేదు. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. అందుకనే మన కన్నులు ఎలా ఉండాలి తెలుసా? 123వ సంకీర్తన అంటాడు, మొదటి వచనం, ఆకాశమందున్న ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుని కన్నులు యజమాని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టును చూచినట్లు నా కన్నులు నిన్ను చూచుచున్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా అనగాలి, అలా మనం పుల్లరా అనాలి. ఆమేన్. అయ్యా, నా కన్నులు నీ వైపే చూస్తున్నాయ్యా. అలాంటి తీర్మానం చేసుకోవాలి. ఏబులాగా కన్యక నేను ఎలా చూడగలను? కన్నుతో నిబంధన చేసుకోవాలి. మన కన్నులు ఎలా ఉండదు తెలుసా? పర సంబంధమైన వాటిని చూడాలి. కన్నులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కన్నులు భారము ఉండాలి. కన్నీళ్ళు కన్నీళ్లు రావాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతోమంది మన గ్రామంలోనే, మన ప్రాంతంలోనే, మనం ఉంటున్న పక్కనే ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది చెడిపోతున్నారు. ఎంతోమంది పిల్లరా వ్యర్థమైన జీవితాన్ని, త్రాగుడు వ్యసనాలతో పాపము జీవితాన్ని జీవిస్తూ పిల్లరా మరణానికి పాత్రలవుతూ, నరకానికి పాత్రలు అవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. చిన్న వయసులోనే మరణిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కన్నీటి వీడ్కోలు, శ్రద్ధాంజలి అని. కానీ అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ మనకి ఇప్పుడు ఏముండాలి తెలుసా? దైవజనునికి ఇచ్చిన ఆత్మల భారం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మల భారం కలిగి ఉండాలి. అందుకనే చూడండి, ఇర్మియా అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, నా చెరలో హతులైనటువంటి వారిని గూర్చి దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్నులు కన్నీటి ఓటగాను
ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఏం తీర్మానం చేసుకున్నాడు? నా చెల్లెలు ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, ఎంతోమంది హతమైపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది పనికిమాలిన వారిగా ఉంటున్నారు, మరణానికి పాత్రులైపోతున్నారు, దేవునికి ఉగ్రతకు వారు సమీపంగా ఉన్నారు. అలాంటి వారిని చూసి మన కనులు ఏం చేయాలి తెలుసా? చెప్పాలి, ఇవి లేకపోతే మనకెందుకు, మనం బాగానే ఉన్నాగా, మనం 3 పూటలు తింటున్నాగా, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాగా అని ఆలోచన చేసే వాళ్ళు ఈనాడు ఉన్నారు. ఆత్మల భారం, దైవజనుల భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఉదయం నిజంగా 4 గంటలకి పిల్లరా చూడండి, గ్రామం కొరకు, ఆత్మల కొరకు భారముతో, కన్నీటితో, ఒక మంట కలిగి, వైరాగ్యం కలిగి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. వారితో కూడా కలిసి మనం ఏం చేయాలంటే, అదేంటండి, మన కళ్ళు ఎలా ఉండాలంట? వ్యర్థమైన వాటి వైపు, లోకం వైపు, పాపం వైపు, పండ్ల వైపు, ఆహారం వైపు, చూడండి, మోహపు కార్యాల వైపు కాదు, కానీ దేవుని వైపు ఉండాలి. ఆమేన్. మన కన్నుల్లో ఏముండాలంటే కన్నీళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం. అతలైపోతున్నటువంటి వారు, నాశనమైపోతున్న వారు, వారిని చూసి మనం చూస్తున్నాం, పట్టనట్టుగా ఉంటున్నాం. రాధారంగనగర్ అంతా విగ్రహారాధికులు, రౌడీయిజం బ్యాచ్. దైవ దర్శనంతో ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఎన్నోసార్లు దైవజనులు, ఆత్మీయ నాయకులు, ఆశీర్వాద నాయన గారు ప్రార్థన చేశారు. మేము కూడా ఎన్నో దినాలు ఉపవాసాలని ప్రార్థన చేశాం. అదేనండి, ఒకప్పుడు నా బ్రతికేంటో కొంతమంది తెలుసు, ఎందుకంటే నాకన్నా చిన్నోళ్ళకి తెలియదు, నాకన్నా పెద్దోళ్ళకి తెలుసు. అదే అలాంటి వాడిని 96వ సంవత్సరంలో ప్రభు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలండి? 96వ సంవత్సరంలో. అప్పుడు నుండి ప్రేమ దేని బిడ్డారా చూడండి, మరి 2000, 2002లో అలాగా దేవుని పరిచర్లకు ఉన్న దుండిపాలెం అనే గ్రామం, తాడికొండ అనే ప్రాంతంలో, అలాగే కొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాం. చూడండి, ఇక్కడ దైవ దర్శనాన్ని బట్టి రాధారంగానికి వెళ్ళాం. అసలు కూడుకునేవాళ్ళు కాదు, అసలు ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు అని ఆలోచన చేసేవాళ్ళు కూడా. అదేనండి, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి అనేటి ఈ రీతిలో. కానీ దేవునికి అప్పగించుకున్నాం. ఎన్నో దినాలు ఉపవాసాలని ప్రార్థన చేశాం. దేవుడు ఆ ప్రాంతంలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ కొనాలంటే స్థలం ఇప్పుడు మరి ఎంతో విలువైంది. మీరేం చేయాలంటే భారముతో ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మా కోసం ప్రార్థన చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్గా, డిమాండ్గా కాదు, కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రేమైన దేని వల్ల తగిన దేవుడు ఆ ధనాన్ని సిద్ధపరుచున్నట్లు. ఆమేన్. హల్లెలూయా. దేవుడే తన కార్యాలు జరిగించునుగాక. కాబట్టి మనం ఏం చేయాలంటే భారాన్ని చెప్పాలి, పంచుకోవాలి. మన కన్నులు పిల్లరా చూడండి, నశించిపోతున్న వారిని చూసినప్పుడు, పాడైపోతున్న వారిని చూసినప్పుడు, పానిలే వాడు ఎట్టపోతే మాకింట అనుకోకుండా ఒక భారము కలిగి, ఒక బాధ్యత కలిగి, భారం ఎప్పుడైతే ఉంటుందో బాధ్యత అప్పుడు ఉంటుంది. ఆమేన్. భారము, బాధ్యత కలిగి, ఒక మంట కలిగి, వైరాగ్యం కలిగి ప్రార్థన పరులకు ముందుకు నడవాలి. పరసందమైన వాటి వైపు మనం చూడాలి, వ్యర్థమైన వాటి వైపు చూడొద్దు, ఆకర్షించే వాటిని చూడొద్దు, జీవితాన్ని నాశనం చేసే వాటి వైపు చూడొద్దు, ప్రియమైన దేవుని బిడ్డ సులువుగా చిక్కులు పెట్టే వాటి వైపు చూడొద్దు, నేను భ్రమపరిచే వాటిని చూడొద్దు, దేవుని వైపు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, జ్ఞాపకం చేస్తున్నాడు, దైవ దర్శనాన్ని చూసే కన్నులుగా ఉండాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ పరవశుడై కన్నులు తెరచి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా సర్వశక్తుని దర్శనాన్ని పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకో మాటలు చెప్పాలంటే దానికంటే ముందు బిలాము కన్నులు, బిలాము గురించి అక్కడ రాయబడింది. బిలాము కన్నులు ఏటువైపు ఉన్నాయి తెలుసా అమ్మ? అది ఏటువైపు ఉన్నాయి చెప్పాలి? బహుమానాల వైపు. చెప్పండి, దేని వైపు అంట? బహుమానాలు. బాలాకు మాటలు విని ఆశీర్వదించబడిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలని శపించడానికి బయలుదేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేనికోసం తెలుసా? చూడండి, బహుమానాల కోసం. అందుకని బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం అంటాడు, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము నడిచిన తప్పు త్రోవలో నడుస్తున్నారని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. బిలాము పుల్లారా చూడండి, ఒక అభిషేకం కలిగిన వాడు. ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారు, ఎవరినైతే శపిస్తావో వారు శపించబడతావని
దేవుడు జ్ఞాపకం చేశాడు. అలాంటి వ్యక్తి దేని వైపు? బహుమానాల వైపు. చెప్పాలి. సంఖ్యాకాండంలో ఉంటుంది, మీరు చదువుకోండి, మనకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు గాడిద గంట కట్టి ఏం చేస్తాడు? గాడిద మీద వెళుతున్నాడు. గాడిద మీద వెళుతుంటే దేవుని దూత గాడిదకి ఎదురుగా నిలబడి ఉంది, ఖడ్గం దూసి. గాడిదకి కనపడుతుంది. ఎవరికి కనపడుతుంది? దేవుని దూత గాడిద చూస్తుందండి. ఎవరికి కనపట్లా? చెప్పాలి. ఏమైపోయింది ఇప్పుడు? కన్నులు మూయబడిని. అంతేనండి, కన్నులు మూయబడిని, ఆత్మీయ నేత్రాలు మూయబడిని, మనోనేత్రాలు మూయబడిని. చూడండి, బహుమానాల వైపే తల చూపుంది, చేయకూడదు దాని వైపే పరుగులెడుతున్నాడు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, దేవుని వాక్యాన్ని చూస్తే గాడిదతో కూడా దేవుడు మాట్లాడించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు నన్ను ఎందుకయ్యా ముమ్మార్లు కొట్టావు? నేను నిన్ను మోసిన గాడిదను కాదా? నిన్ను తీసుకెళ్ళిన గాడిదను కాదా? నువ్వు చెప్పిన నీ మాట వినే గాడిదను కాదా? నువ్వు మేపే గాడిదను కాదా? ఎందుకు నా యజమానుడు కొడుతున్నావు? గాడిదలు ఎక్కడన్నా మాట్లాడటం చూసారా లోకంలో? గాడిదకు కూడా దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? బిలాము విరితనాన్ని అడ్డగించటానికి, బిలాము కన్నులు తెరవటానికి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి రాత్రి వేళ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది ఉన్నారు. దేవుని వాక్యంలో ఏ వర్తమానం చెప్పాలి ప్రభా అని ఆలోచన చేసినప్పుడు గంటన్నర సేపు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రాసుకునేయండి. అందువల్ల దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ నా టైం అయిపోవచ్చింది. దైవజనులు సమయం చెప్పారు కనుక ఆజ్ఞను అతిక్రమించినట్టు ఉంటుంది. అంతేదండి, దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి వేళ ఎవరి వైపు మనం చూపు ఉంది? మన చూపు ఎలా ఎవరి వైపు ఉండాలంటే యేసు వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నామండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూడండి, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి, ఓపికతో ముందుకు నడుద్దాం. అలాంటి కృప ఇవ్వటం కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు. పిల్లరా, ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకై సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కొరకు చిందించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చేయలేని గొప్ప ప్రాణత్యాగాన్ని నీ కొరకు నా కొరకు చేశాడు. మరి ఆయన కొరకు ఏం చేయగలుగుతావు నువ్వు? చూడండి, ఆయన కొరకు కాదు కానీ నీవు పరిశుద్ధంగా ఉండటం కొరకు నువ్వేం చేయగలుగుతావు? ఇకనైనా ఆకర్షించే వాటి వైపు చూడొద్దు, భ్రమపరిచే వాటి వైపు చూడొద్దు. అర్థమైందండి? నిన్ను కృంగదీసి లొంగదీసి దుష్టుని వైపు చూడొద్దు. పిల్లరా, ఆహారం వైపు చూడొద్దు. ఆహారం తినకూడదని కాదు కానీ తినకూడని తినేవాళ్ళు ఉన్నారు, త్రాగకూడని త్రాగేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చూడండి, స్త్రీల వైపు కానీ యవనస్తులు మరి ముఖ్యంగా పాపం మారలేని కన్నులని జ్ఞాపకం చేశాడు. అలాంటి వాటి వైపు చూడకుండా యేసయ్య వైపు చూద్దాం, పరసంబంధమైన వాటి వైపు చూద్దాం. దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం, దేవుని రాజ్యానికి వారసులవుదాం. చూడండి, దేవుడు కోరుకున్నట్లుగా భూమి మీద జీవిద్దాం. భక్తిని కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. చూడండి, నిరీక్షణ కోల్పోవద్దు, యథార్థతను కోల్పోవద్దు, ప్రార్థన జీవితాన్ని పిల్లరా కోల్పోవద్దు. ప్రార్థన పరులుగా దేవుని రాకడకు మనం సిద్ధపడదాం. మనమే కాదు, మన పక్కన ఉన్న వారిని, మనమే కాదు మన గ్రామస్తులు, మనమే కాదు మన రాష్ట్ర ప్రజలు, మనమే కాదు మన దేశ ప్రజలు రక్షించబడినట్లు పిల్లరా చూడండి, వారిని చూస్తూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడుద్దాం. ప్రభువు రాకడ సిద్ధపడదాం. దేవుడట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ఒక్కసారి తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడెప్పుడో మన పాకుడెప్పుడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ మన స్థితి ఏమై ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయతను కోల్పోయావా? పరిశుద్ధతను కోల్పోయావా? భక్తి జీవితాన్ని కోల్పోయావా? యథార్థతను కోల్పోయావా?
నమ్మకత్వాన్ని కోల్పోయావా? మంచితనాన్ని కోల్పోయావా? ఆశీర్వాదాన్ని కోల్పోయావా? మేలును కోల్పోయావా? చూడకూడని చూసి అవ్వాదాములు ప్రియమైన దేవుని పండును చూశారు. తినకూడదని ప్రభు ఆజ్ఞాపించాడు ఖండితంగా. వాటిని చూసి తీసుకొని తినే జీవితాన్ని నాశనం చేసుకున్నారు. పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరూ వింటున్నారు? ఈ లైవ్ని ఎంతమంది వీక్షిస్తున్నారు, చూస్తున్నారు? జాగ్రత్త. పాపం మానలేని కన్నులు కలిగిన వారు ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. మోహపు చూపే నేరం భయంకరమైన పాపం అని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిబంధన చేసుకోవాలి. కనుక ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏమంటాడు? నేను కన్యకని ఎలాగో చూచుదును అని పిల్లల కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఒకప్పుడు నువ్వు చేసుకున్నావు. నిబంధన మీరేవేమో, ఆ నిబంధన కోల్పోయేవేమో. ఈ రాత్రి ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. అయ్యా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా. అయ్యా, వ్యర్థమైన వాటి వైపు చూడకుండా, పాపమును చూడకుండా, భోజనాల వైపు చూడకుండా, తిండి వైపు చూడకుండా, మాంసం వైపు చూడకుండా, అయ్యా పాపము ఈ లోకములో జీవితాన్ని నాశనం చేసే వ్యభిచార కార్యాలు కానీ, పాపపు కార్యాలు కానీ, దోష కార్యాలు కానీ, దుష్ట కార్యాలు కానీ వాటి వైపు చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా. నా కన్నులకు పరిశుద్ధత దయచే. నా కన్నులకు ప్రభా అయ్యా నిన్ను చూసే కన్నులుగా, పరసంబంధమైన వాటిని చూసే కన్నులుగా నా కన్నులు ఉంచయ్యా. ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ఇంతకాలం దేని వైపు చూస్తున్నావేమో. శిష్యులు అంటున్నారు బోధ కూడా భోజనం అని. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ఈ రాత్రి వాక్యాన్ని బట్టి చూస్తే దేని వైపు చూసావో దానికి ఆకర్షితుడు అయిపోతున్నావు. దేని వైపు చూసావో దానికి లోబడిపోతున్నావు. జాగ్రత్త. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దైవ భయం కలిగిన బిడ్డలుగా సంఘములో మసులుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నడుస్తూ దేవుని రాజ్యానికి మనం వారసులు అవుదాం. పరిశుద్ధులుగా జీవిద్దాం. ప్రభు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. లేదంటే మన స్థానం ఎక్కడో, నీ స్థానం ఎక్కడో ఉంటే పరలోకములో, లేదంటే నరకములో. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. ఒక తీర్మానం చేసుకుందాం. కన్నుతో నిబంధన చేసుకుందాం. కన్నులతో నిబంధన చేసుకుందాం. నీ కన్నులకు నీ దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోవునని జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దామా? యవనస్తులారా, పాడు చేసుకోవద్దు. శాంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చూసి ఆమె నాకు ఇష్టమైంది అన్నాడు. తల్లిదండ్రుల మాటను మీరి చూడండి చేయరాని కార్యాన్ని చేయడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డ ఫిలిస్తీయుల చేతులను తన జీవితాన్ని నాశనం అయిపోయింది. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారు. దేవుని ఉగ్రతకు పాత్రలు అవ్వద్దు. కాబట్టి దైవ చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తం ఏదో గ్రహిద్దాం. దేవుని చిత్తాన్ని అనుసరిద్దాం. దేవుని చిత్తానికి లోబడదాం. ప్రభు రాకడ సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. దైవజనులకు ఇచ్చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు అందించిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో రకరకాల మనుషులను ఆకర్షించి జీవితాన్ని నాశనం చేసి వాటి వైపు చూడొద్దని, వ్యర్థమైన వాటి వైపు చూడొద్దని జ్ఞాపకం చేస్తావయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలు. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూసుచు మా ఎదురు ఉంచబడిన అయ్యా పరుగు పందులు ఓపికతో నడవమని జ్ఞాపకం చేశావు. అట్టి జీవితం మాకు దయచేయండి, నాకు దయచేయండి. ఈ శబ్ద యంత్రం ద్వారా అందరూ విన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు వారికి నేర్పించండి. మీరు కోరుకున్న రీతిలో వారి జీవితాలు ఉండటానికి ఒక తీర్మానం చేసుకొని ఉండటానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని ఇక్కడ జరుగుతున్న పరిచయను దాసులు శాంసరణ గారిని, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించండి. అయ్యా, మిగిలిన ఉపవాస ప్రార్థన కూడికలను మహిమార్థమై జరిగించమని మమ్మల్ని మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులు శాంసరణ గారికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇస్తాం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడండి.
దేవుని మహాకృపను బట్టి రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మనందరితోనూ మాట్లాడినందుకు మరొక్కసారి కూడా చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తున్నామా? స్తోత్రం 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 స్తోత్రం. అట్లాగే మరి దేవుని మాటలు అందించిన దైవ సేవకుల్ని, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి, వారి పరిచర్య కొరకు ఒక స్థలాన్ని మరి కోరుకుంటూ ఉండగా ప్రభు ఆ కోరినటువంటి దేవుని పని విషయమై ఆ యొక్క స్థలానికి కూడా ప్రభు అన్ని విధములుగా సహాయం పరలోకము నుంచి దేవుడు తానే సమస్తమును సిద్ధపరిచి నడిపించినట్లుగా కూడా దేవునికి అప్పగించి స్తోత్రం చెల్లించుదమ్మా. స్తోత్రం స్తోత్రం. మరొక చిన్న ప్రార్థన మనవి. ఇది రేపటి పగటి వేళ కూడా గుర్తుపెట్టుకొని మరి పగటి వేళలో కూడా మరొకసారి ప్రార్థన చేయాలని మనవి. సత్యవాణి, మా పాప 9 నెలలు గర్భవతిగా ఉంది. ఆమె డెలివరీ కొరకు, మరి మా అబ్బాయి ఉద్యోగం కొరకు, మాకు